దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామమున ఆత్మజ్యోతి సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ విశ్రాంతి దినమున నా హృదయపూర్వకపు వందనములు. అందరూ బాగున్నారా? దేవుని దయ, దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించారు. ప్రార్థన. మహాపరిశుద్ధులను అతి మిక్కిలి ప్రేమామయుడనే నీకు స్తోత్రాలు నా ప్రభువా. నాయన, మరి విశ్రాంతి దినమున నా ప్రభువా, నీ కుమార్తెలందరినీ బలపరచండి తండ్రి. ఆత్మజ్యోతి సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో సమాధానం, సంతోషము దయచేయండి నా ప్రభువా. నాయన, అలాగే తండ్రి, మరి విదేశాలు పనిచేస్తున్న ప్రతి కుమార్తెను, ప్రతి కుమారుని దీవించండి నా ప్రభువా. యజమానులు ప్రేమించడానికి, యజమానులు ఆదరించడానికి, నీ భయం కలిగి బిడ్డలను ఆదరించడానికి సహాయం చేయండి నా ప్రభువా. ప్రపంచ దేశాలలో సమాధానం దయచేయండి తండ్రి. నేను నా ప్రభుని చెప్పిన గుర్తులను జరుగుతున్నాయి నా ప్రభువా. ప్రతి దేశము యుద్ధంలోకి సిద్ధమవుతుంది నా ప్రభువా. నాయన, నీ రాకడ సమీపమైంది. నేను నీ వాక్యము నెరవేర్పు నా ప్రభువా. నేను ఎవరి విషయమే వారి జాగ్రత్త పడతాను సహాయం చేయండి. ఎవరి ఆత్మ విషయమే వారి జాగ్రత్త పడమన్నా నా ప్రభువా. నీ కృప చూపించండి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మతో నింపబడతాను సహాయం చేయండి. పరిశుద్ధాత్మ లేని వారు నా వారు కాదని నన్ను మాట్లాడుతున్న ప్రభా. ప్రతి ఒక్కరూ నీ పరిశుద్ధాత్మతో నింపడతాను సహాయం చేయండి. నేను శ్రేష్టమైన జ్ఞానం బిడ్డలో ఉంచండి. వాక్యానుసారమైన, ఆత్మానుసారమైన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ రాజ్యము కొరకే సిద్ధపడతాను సహాయం ఇచ్చేయండి. ఎవరి ఆత్మ రక్షణ కోసం వారు సిద్ధపడతాను సహాయం ఇచ్చేయండి. ఏ ఆత్మ తప్పించిపోవడం, నశించిపోవడం నీకు ఇష్టం లేదు నా ప్రభా. అందరూ నువ్వు మారు మనసు పొందాలి, అందరూ నీ రక్షణ భాగ్యం పొందాలని నీ రాకడని ఆలస్యం చేస్తున్నావు తండ్రి. నా ప్రభా, నీ కృప చూపించు, బలపరచు నా ప్రభా. ప్రపంచ దేశాలలో సమాధానం దయచేయి. నీ రాకడకు ప్రపంచం నేను సిద్ధపడతాను సహాయం చేసి బలపరచు నా ప్రభా. ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి నీతో సమాధానం దయచేయండి. సంఘాలలో సమాధానం దయచేయండి. సేవకుల్లో సమాధానం దయచేయండి. విశ్వాసుల్లో సమాధానం దయచేయండి. నేను ప్రతి ఆత్మకు నీతో సమాధానం ఏర్పరచిన ప్రభా. ఆయన నీతో సమాధానం కలిగి జీవించిన ప్రభా, నీ రాజ్యాన్ని పొందడానికి నీ కృప చూపించమని, బలపరచమని నాయన. మరి ఈ స్వరమును వినిచిన ప్రతి కుమార్తె ఆత్మను నీ పరిశుద్ధాత్మతో నింపమని, నీ పరిశుద్ధాత్మ స్వరంతో మాట్లాడమని, నీ పరిశుద్ధాత్మతో నింపి నీ రాజ్యం వరకు ఏర్పాటు కలిగిన జీవితాన్ని జీవించడానికి వీళ్ళందరూ బలపరచమని ఆయన ఆ ప్రార్థన ప్రతిఫలం దయచేసి మహిమయు, ఘనతయు, ప్రభావములని మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి మరీ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మతో నింపి తన రాజ్యంతో నడిపించును గాక. ఆమేన్.